రంగనాథ్ ఎపిసోడ్ ఒక సీరియల్ వ్యవహారంలా కొనసాగుతుంది. రంగనాథ్ అంటే ఈ పాటికి మీకు అర్థమైంది కదా, హైడ్రా రంగనాథ్. సో హైకోర్టు ఏం చెప్పేసింది అని తప్పించండి అని చెప్తే రేవంత్ రెడ్డి మాత్రం అసలు ఆ ప్రసక్తే లేదు అని చెప్పేసి ఎవరిని పెట్టుకోవాలో ఎవరిని తీసేసేయాలో ప్రభుత్వానికి ఆ చాయిస్ ఉంటుంది అనేసి కోర్టు యొక్క ఆదేశాలను కూడా ఏ రకంగా ధిక్కరించే విధంగా మాట్లాడిందో చూసినాము. దానిపైన రంగనాథ్ తొలగింపు కరెక్టే, కోర్టులు తప్పుదోవ పడుతున్నాయన్న రేవంత్ రంగనాథ్ వ్యాఖ్యలకు హైకోర్టు పరోక్ష కౌంటర్లు వేసింది. ఆఖరికి ఏ స్థాయికి ఎదిగినామనంటే మనము కోర్టులను తప్పుబట్టే పరిస్థితికి వచ్చినాం. కోర్టులే తప్పుదోవ పడుతున్నాయని మాట్లాడుతున్నారంటే ఇక ఏం మాట్లాడుకోవాలో ఒకసారి ఆలోచించండి. కోర్టులు తప్పుదోవ పట్టలేదు, అధికారులే కోర్టులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇవన్నీ కూడా హైకోర్టు పరోక్షంగా చేసిన కౌంటర్లు. ఇది ఏది కరెక్టే, ఆయన తొలగింపు కరెక్టే అనేసి ప్రభుత్వ నియమాలను సమీక్షించడం కోర్టుల విధి, అందుకు కోర్టులను నిందించడము సరికాదు. రంగనాథ్ సమాంతర ప్రభుత్వాన్ని నడపలేదు, నోటీసులు లేకుండా కూలుస్తామంటే ఊరుకోము. చాలా సందర్భాల్లో కోర్టు చెప్పింది నోటీసులు లేకుండా కూలుస్తామంటే ఇది సరికాదు అన్న విషయం. నేను ఒక విషయాన్ని అడుగుతాను, ఇన్ని మాట్లాడుతున్నాడు కదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఆదిత్య అడ్వాంటేజు ఏడుంది? ఆ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది, మూసిల్నే ఉంది కదా. మేము 2-3 సార్లు వెళ్ళి ఆడ స్టోరీ చేసినాం కదా, హైడ్రా ట్యాగ్ కూడా చేసినాం కదా, మరి ఎందుకు రెస్పాన్స్ లేదు? మరి వాళ్ళకి నోటీసులు ఇచ్చి చేతులు దురుపుకున్నారా? అసలు నోటీస్ అన్ని ఇచ్చిరా వాళ్ళకి? వాళ్ళకి కించిత్ భయం కూడా ఎందుకు లేదు? పూరా అందులోనే ఉంటుంది. తర్వాత ఫాతిమా కాలేజీ విషయంలో ఎందుకు అంటే అంత ధైర్యం లేదనే చెప్పాలి కదా. రెండోది, మరి రేవంత్ రెడ్డి అన్నయ్యలు తిరుపతి రెడ్డి ఇల్లుకు నోటీసులు ఇచ్చేసిరు, దాంతో సరిపుచ్చుకున్నారు, మరి ఎందుకు కూలగొట్టలేదు? ఇట్లాంటివి ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. చాలామంది సన్నాసులు మాట్లాడుతున్నారు, అసలు హైడ్రా ఆహా ఓహా అని మాట్లాడుతున్నారు. ఎస్, హైడ్రా అనేది పక్షపాతం లేకుండా అందరిపైన ఒకే రకంగా వ్యవహరిస్తే ప్రాబ్లం లేదు, కానీ 1-2 ఉదాహరణలు చూపిస్తారు. మరి మిగతావన్నీ ఏమైనాయి? లెక్క పెట్టుంటే మొత్తం ఎన్ని చెరువుల్ని కాపాడిండ్రు హైదరాబాద్లో? ఫామ్ హౌస్లల్లో ఎన్ని 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 ఇరుక్కుపోయినాయి చెరువులు? మరి వాటి గురించి మాట ముచ్చట ఏం లేదా? రామోజీ ఫిలిం సిటీలో చెక్ డ్యామ్లతో సహా కబ్జా చేసి కట్టుకున్నారు కదా, మరి దాని ముచ్చట ఎందుకు మాట్లాడారు? ఏమీ తెలవని కొంతమంది డాష్ వాళ్ళంతా కూడా వెనకేసుకొస్తున్న వైనం కనిపిస్తుంది. ఆఖరికి ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఓ మెట్టెక్కేసి నాకేం ఎదురన్నట్టుగా కోర్టులనే తప్పు పట్టే స్థాయికి వచ్చినప్పుడు కోర్టు పరోక్షంగా కౌంటర్లు వేసింది. కొండాపూర్లో ఒక మహిళ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి ప్రహరీ గోడను కూల్చివేసిన హైడ్రా గతంలో ఈ పిటిషన్పై విచారించగా తహసీల్దార్ ఆదేశాలతోనే కూల్చివేశామని పేర్కొన్న హైడ్రా తాను సర్వే నెంబర్ 58 భూమిపై ఆదేశాలు ఇస్తే సర్వే నెంబర్ 60లో కూల్చివేతలు చేపట్టారని తహసీల్దార్. ఇక్కడ చూసారా, 58 పైన ఆదేశాలు ఇస్తున్నట్టు 60లో కూల్చేసిరట. అట్లుంటుందా? ఆ తహసీల్దార్ ఇల్లో లేకపోతే ఈయన రంగనాథ్ ఇల్లో కూల్చేస్తే అర్థమవుతుంది కదా. దీంతో కోర్టునే తప్పుదోవ పెట్టిస్తారంటూ హైడ్రాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఎందుకంత అత్యుత్సాహం? నోటీసులు ఇచ్చే వరకు ఆగరా? చట్ట వ్యతిరేకంగా ఎలా కూలుస్తారు? ప్రైవేటు భూముల ఆస్తులపై పెత్తనం ఎందుకు? మీ వెనుక ఏదైనా శక్తి ఉండి ఒత్తిడి చేస్తుందా? రంగనాథం తొలగించాలని సోదర జడ్జి ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని న్యాయమూర్తి. కొండాపూర్ వ్యవహారంలో తదుపరి ఆదేశాల వరకు భూమిలోకి హైడ్రా వెళ్ళకూడదని ఆదేశాలు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రంగనాథ్ను మార్చినంత మాత్రాన ఈ సమస్య అయిపోతుందా? కాదు. అసలు హైడ్రా విధి విధానాలు ఏంటో కూడా ప్రజలకు క్లియర్గా చెప్పాలి కదా. ఎస్, మేము బడా బాబులైనా లేకపోతే బక్క సిక్కినోళ్ళకైనా ఒకటే ఉంటుంది, కబ్జాలు చేస్తే ఆక్రమిస్తే అనేది ఉండాలి కదా. మరి ఇక్కడ బక్క సిక్కిన వాళ్ళకేమో ఒకటి, బడా బాబులకు ఒకటి. ఇది మాట్లాడితే ఏం షోలలో సీసం పోసుకొని ఉంటుంది, ఎవరికి ఏమి వినపడదు. ఇది హైకోర్టు పరోక్షంగా ఏ రకమైన కౌంటర్లు వేసింది అనడానికి ఇది ఉదాహరణ. మరి పీక్తారా ఉంచుతారా? ఈయన వీకిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని పెట్టినా కూడా ఇదే దారిలో పోతుందా లేకపోతే మరి సక్రమమైన దారిలో వెళ్తుందా హైడ్రా అనేది మాత్రం చూడాలి.